అమ్మా, నువ్వు నన్ను వెతుకుతున్నావా? ఇదేంటి ఇంతసేపటి నుంచి ఎవరు ఫోన్ మోగుతోంది? అరే, అహానాది అనుకుంటాను. ఎందుకంటే ఇది అహానా గదే కదా. కాదు, ఆమె ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళు కూడా ఇక్కడే ఉండే. అరే వదిలేయండి, ఎవరిదైతే మనకేంటి. వద్దు వద్దు, ఒక పని చేద్దాం. ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పేద్దాం ఫోన్ ఓనర్ ఇంట్లో లేరని. సరేనా? నడిపి వేరే వాళ్ళ ఫోన్ చూడాల్సిన అవసరమే ఉంది. కానీ ఫోన్ ఇలాగే మోగుతూ ఉంటే నా బుర్ర పారైపోతుంది. లిఫ్ట్ చేసి చెప్పేస్తాను. మీరు ఇలా ఎలా ఒకరి ఫోన్? ఎవరో మధురట ఫోన్ చేస్తున్నారు. హలో, అహనా ఎక్కడా? మీరెవరు? మీరెవరు మాట్లాడుతున్నారు? అహనా ఎక్కడుంది? తనకు ఫోన్ ఇవ్వండి. నేను అహానా బావగారిని మాట్లాడుతున్నాను. ఓహో, అలాగా? అయినా మీ మాటలో కొంచెం తేడా ఉంది. మీరింకా బావగారు కాలేదు, కాబోతున్నారు. అయినా మీ కోరిక నెరవేరుతుందో లేదో ఎవరికి తెలుసు. అంటే అర్థం ఏం లేదు. భవిష్యత్తు గురించి ఎవరికీ తెలియదు కదా. ఏమో, మీరు ఎప్పటికీ తనకు బావగారు కాలేకపోవచ్చేమో. అసలు ఎవరు నువ్వు? ఎవరు మాట్లాడుతున్నారు? మధుర్ పేరు గుర్తుంచుకోండి. ఇంకా అహనా వస్తే తనకు చెప్పండి నేను ఫోన్ చేశానని. ఇప్పుడు పెడుతున్నాను. ఎవరి మధుర్ నన్నే బెదిరిస్తున్నాడు? ఏంటి? అసలు ఏం జరుగుతుంది ఇంట్లో? మనం చాలా పెద్ద తప్పు చేసినట్టున్నాం ఈ ఇంట్లో సంబంధం ఖాయం చేసుకుని. పోల్టమ్మా, మీరు అనవసరంగా కోప్పడుతున్నారు ఎందుకు? ఎవరి ఫోన్ లిఫ్ట్ చేసి మీరు ఏం విన్నారు ఏంటో? నేను అనవసరంగా కోప్పట్టం లేదు. వాడు అహానా గురించి అడగటం నేను నా చెవులతో విన్నాను. ఇప్పుడు అహానా అనే పేరుతో ఇక్కడ వేరెవడూ లేరు కదా. అన్నయ్య, ఏదేమైనా పూర్తిగా విషయం తెలియకుండా ఇలా ఎలా? విషయం పూర్తిగా ఎలా తెలుస్తుంది? నేను ఎప్పుడైతే అహానా బావగారిని మాట్లాడుతున్నానని చెప్పానో అప్పుడు అవతలలోని వాడు అంటున్నాడు మీరింకా అహానాకు బావగారు కాలేదు, మరియు కాకపోవచ్చు కూడా అని. ఇప్పుడు నువ్వే చెప్పు, ఈ మాటకు అర్థం ఏంటో టుకోన్? మధుర్ అనే పేరు నాకెక్కడో విన్నట్టు అనిపిస్తోంది. ఒక్క నిమిషం. అవును వీడే, అవును వీడు క్రిమినల్, యాంటీ సోషల్. జైలు కూడా వెళ్ళొచ్చాడు. ఇటు చూడండి వీడి ఫోటోని. జైలుకు కూడా వెళ్ళాడా? ఏదేమైనా ఆ మధుర్తో కనుక మన కాబోయే కోడలికి పరిచయం ఉంటే, వాటితో ఫోన్లో మాట నడుస్తుంటే అది మన ఇంటికి అస్సలు మంచిది కాదు. ఇప్పుడు నాకు ఖచ్చితంగా అనిపిస్తోంది ఏదో చాలా పెద్ద ఆపద మన కోసం వేచి ఉందని. అన్నయ్య, మీరేదో మాట్లాడుతున్నారని నాకు అనిపిస్తుంది. నాకు తెలిసి తన ఏదో కాలేజీ ఫ్రెండ్ అయి ఉంటాడు. ఏదో సరదాగా మీకు ప్రాంక్ కాల్ చేసి ఉంటాడు. మీరు అలా ఏదేదో అనుకోకండి. ఒక పని చేద్దాం, అహానా రాగానే నేను సూటిగా తననే అడుగుతాను. ఏదేమైనా నాకేది సరిగ్గా అనిపించడం లేదు. ఇక్కడ ఏదో చాలా పెద్ద గందరగోళం జరుగుతోంది. ఇదంతా ఏం జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదు. అవును వదినా, నాకు కూడా ఏమీ అర్థం కావటం లేదు. అర్జున్ అనే పరిస్థితి ఏంటి? ఓ కాళీమాత, నువ్వే రక్షించాలి తల్లి. అవునక్క, నాకు కూడా ఏదో బాగోలేదనిపిస్తోంది. ఏదైనా సమస్యాత్మకమైన విషయం కాదు కదా? లేదు లేదు, ఏం కాదు, అంతా మంచి జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళావు అసలు? నీ అత్తారింటి వాళ్ళు ఎప్పటి నుండో నీకోసం ఎదురు చూస్తున్నారా? ఈ అమ్మాయి నా బతుకును నరకం చేసేసింది. ఒక్క క్షణం కూడా నీకు ప్రశాంతత ఉండదా? నీ తల్లిని అవమానపరిచే అవకాశం కోసం వెతుకుతూ ఉంటావు నువ్వు. ఈ మాటలన్నీ వదిలేయ్, నిజం చెప్పు. ఎవరిని కలవటానికి వెళ్ళావు? ఎవరా అబ్బాయి? అది అది ఒక కాలేజ్ ఫ్రెండ్ పెద్దమ్మ. ఫ్రెండ్ లేకపోతే నీ ఊపిరి అయిపోతుందా? ఫ్రెండ్ పేరు వినగానే నువ్వు ఇక్కడ గార్డెన్ లోకి వచ్చి కలవాల్సిన ఫ్రెండ్ ఎవరు? తన ఇంట్లోకి రాలేరా? అరే, అసలు ఎలాంటి ఫ్రెండ్ నీకు? తను ఇంట్లోకి రాకుండా ఇలా తోటలోకి వచ్చాడు. ఈ మధ్య నీకు అబ్బాయిలతో స్నేహం చేయాల్సిన అవసరమేముంది? నాకేం అర్థం కావడం లేదు. అక్క నిజమే చెప్తోంది కదా.
తను కేవలం నీ స్నేహితుడే అయితే అహనా, తను దర్జాగా ముందు తలుపు గుండా నిన్ను కలవడానికి వచ్చేవాడు. ఇలా దొంగచాటుగా కలవడానికి ఎవరు వస్తారో? అహనా, నిజం చెప్పు, ఆ అబ్బాయి ఎవరు? వాడి పేరేంటి? అరే ఇక ఆపండి మీరిద్దరు, ఆపండి ఈ నాటకాలు. పెళ్లి మీద కొద్దిగా ఉన్న ఆశ కూడా, ఆ ఆశ కూడా పోయేలా ఉంది. పెళ్లి కొడుకు వాళ్ళు ఎదురు చూస్తున్నారు. హల్దీ సమయం మించిపోతుంది. ఇంకా మన తల మీద నుండి ఈ భారం దిగితే చాలు. ఆ తర్వాత ఎవరింటికి వెళ్తుందో వెళ్ళని అస్సలు నమ్మకం లేదు. నీ మనసులో ఏదో కుట్ర జరుగుతోంది. ఏం జరుగుతుందో చెప్పు. లేదు పెదనాన్న, నేను ఏ తప్పు చేయలేదు, నన్ను నమ్మండి. నువ్వేమో సతీ సావిత్రివి, మరి నువ్వు ఎప్పుడూ ఏ తప్పు చేయవు కదా. మీ అమ్మ నిన్ను పెంచిన పద్ధతి అలాంటిది. నువ్వు కూడా అలాగే తయారయ్యావు. మాకు కనుక మీ ఇద్దరి గురించి ఈ విషయాలు ముందే తెలిసి ఉంటే ఈ భారాన్ని మేము మా ఇంట్లో ఉంచుకునే వాళ్ళమే కాదు, ఈ ప్రపంచం చెప్పింది వినేవాళ్ళం. కనీసం ఈ భారాన్ని మోయకపోయినా రోజువారీ అవమానాల నుండి మాకు విముక్తి దొరికేది. మీరందరూ ఇక్కడ నలుగురు ఏం చేస్తున్నారు? ఇంట్లో హల్దీ వేడుకకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అర్జున్ వాళ్ళ కుటుంబం ఎదురు చూస్తున్నారు. అహనా, ఏంటిదంతా? తీసుకెళ్ళు నీ కూతుర్ని. మేము రాలేము దీని అత్తారింటి వాళ్ళ దగ్గరికి ఎప్పుడు చేతులు జోడించి అవమానపడటానికి. తీసుకెళ్ళు. పదాహనా, పద. అమ్మా అమ్మా అమ్మా, నా మాట వినమ్మా, ప్లీజ్ ప్లీజ్, ఒక్కసారి నా మాట విను. ఖబర్దార్, ఇంకోసారి నన్ను అమ్మానంటే నేను నీ తల్లిని కాదు. 9 నెలలు నీలాంటి శత్రువుని నా కడుపులో మోసాను. అందుకే కదా నా మీద పగ తీర్చుకుంటున్నా. నీ వల్ల ప్రతిరోజు అందరి ముందు తలదించుకోవాల్సి వస్తుంది నాకు. అమ్మా, ఈ రోజు కూడా నువ్వు నా మీద చెయ్యి ఎత్తావు. మరి ఇంకేం చేయమంటావు చెప్పు. ఎవరితో ఏం నడుస్తుందో ఆ దేవుడికే తెలియాలా అహనా. అమ్మా అమ్మా, నాకెవరితోనూ ఏమీ నడవటం లేదు. నేను ఏ తప్పు చేయలేదమ్మా. నువ్వైనా నన్ను నమ్ము. అందరిలాగే నువ్వు కూడా నా మీద నమ్మకం కోల్పోతే నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి? నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారమ్మా? ఇంకెవరున్నారో చెప్పు. ఇక ఆపు అహనా, ఈ ఏడుపులు అవి తుడుచుకో. నీ అత్తారింటి వాళ్ళు చెప్పటి నుండో నీకోసం ఎదురు చూస్తున్నారు. పద ఇప్పుడు. ఇది మీరు తినాల్సిందే. మీకోసం చాలా ఇష్టంగా చేశాను. అరే, ఇక్కడ మీ అహాన కనిపించడం లేదు. మీరేమో ఇక్కడ అందరికీ టిఫిన్లు పెడుతున్నారు. ముందు తనలు వెతికి తీసుకురండి. అరే, వస్తూ ఉంటుందిలేండి. కాసేపటి క్రితం ఇక్కడే కూర్చుని మాట్లాడుతూ ఉండింది. మీరు సరిగ్గా సమయానికి వచ్చేస్తారని తెలియలేరు కదా. పిన్ని మరియు అమ్మ వెళ్ళారు పిలవటానికి. వస్తూ ఉంటుంది. ఇదిగో చూడండి, అనుకుంటుండగానే వచ్చేసింది కూడా. ఇదిగోండి, వచ్చేసింది మీ ఇంటికి కాబోయే కోడలు. నేను చెప్పాను కదా, ఇక్కడే దగ్గరలోని గదిలో ఉంటుందని. తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉండిపోయింది. మాట్లాడుతూ మాట్లాడుతూ సమయం గమనించుకోలేదు. కానీ నేను తన్ని బాగా తిట్టాను. అహనా, వెళ్ళమ్మా, అందరి కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకో. అహనా, వీరిని కలువు. ఇతను మిగతా వాళ్ళ ఆయన. రీసెంట్లీ బయట నుండి వచ్చారు. అరే అరే, ఇట్స్ ఓకే, వద్దండి. సంతోషంగా ఉండు. అహనా, ఈ ఫోన్ నీదేనా? అవును వదినా, అది నా ఫోనే. అది అసలు ఫ్రెండ్స్ పిలిస్తేను. సరే సరే, ఏం పర్వాలేదు. మీరంతా త్వరగా హల్దీ వేడుకకు ఏర్పాట్లు చేయండి. అలాగే, ఏర్పాట్లన్నీ అయిపోయాయి. మీరు తినేయండి, ఆ తర్వాత నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. అహనా, అందరివి ఆశీర్వాదాలు తీసుకున్నావమ్మా? అవునమ్మా, తీసుకున్నాను. మధుర్ అనే వ్యక్తి నీకు తెలుసా?
ఎవరు? లేదు అది యాక్చువల్లీ మీ ఫోన్ పదే పదే మోగుతూ ఉండే అప్పుడు వేరే వాళ్ళ ఫోన్ లిఫ్ట్ చేయడం బాగుండదని అనుకున్నాను. అయితే అలా జస్ట్ వేరే వాళ్ళది ఎందుకు? తను మన ఇంటికి కోడలు కాబోతుంది కాబట్టి పరాయిది కాదు. మన ఇంటి కోడలు, చెల్లెళ్ళు వాళ్ళందరి ఫోన్ను చూసే పూర్తి హక్కు మనకుంది. తను ఎవరితో మాట్లాడుతుంది, ఎవరితో పరిచయాలు ఉన్నాయో తెలుసుకునే దాని మీద మనకు పూర్తి అధికారం ఉంది. ఏదేమైనా నేను నీ ఫోన్ లిఫ్ట్ చేసి నువ్వు ఈ గదిలో లేవని మాత్రమే చెప్పబోయాను. కానీ అవతల నుండి ఎవరో మధుర్ నాతో అసభ్యంగా మాట్లాడాడు. ఎవరి మధుర్? నీకు తను ఎలా తెలుసు? ఈ పేరుతో ఎవరు? మీ ఫోన్లో మధుర్ పేరుతో నెంబర్ సేవ్ చేస్తుంది. ఇప్పుడు చెప్పు, నీకు తెలీదా? లేదు, అది ఏదైనా పని ఉండి ఎప్పుడైనా నెంబర్ సేవ్ చేసుకుని ఉండొచ్చు, గుర్తులేదు. అవును అవును అయ్యుండొచ్చు, కానీ ఇలా మాట్లాడే వ్యక్తితో నీకు పరిచయం ఎలా ఉంటుంది? అసలు నాకు తెలియదు తను ఎలా మాట్లాడాడు అని. ఏమండి, ఏమైంది? మీరు నా చెప్పండి. ఏమైందంటే మీకు మీ అమ్మాయి గురించి చింతే లేదు. నేను చెప్తాను. మధుర్ అనే వ్యక్తి నాతో చాలా అసభ్యంగా మాట్లాడాడు. నేనింకా బావగారిని కాలేదని అంటున్నాడు. ఇంకా కాకపోవచ్చు కూడా. అసలు ఇదంతా ఏం జరుగుతుందో ఇప్పుడు మీరు నాకు చెప్పండి. అది నాకేమీ అర్థం కావడం లేదు. మీకు అర్థం కావడం లేదు, మీరు ఆశ్చర్యపోతున్నారు. మరి ఈ సమయంలో మా పరిస్థితి ఏంటో ఆలోచించండి. అరే పిన్ని గారు, మీరే చెప్పండి. ఎవరైనా ఇలా మాట్లాడతారా? మాట్లాడరు కదా. పహనా, ఈ మధుర్ ఎవరో నువ్వే కాస్త చెప్పు. నేనే అందరితో ఇలాంటి అడ్డమైన మాటలు మాట్లాడి తిట్లు తింటానేమో అనుకున్నాను. నాకైతే ఈ మధుర్ కూడా నాలాగానే ఉన్నాడేమో అనిపిస్తుంది. ఆహనా, నాకు నిజం చెప్పు. ఈ మధుర్ ఆ క్రిమినలే కదా? ఎవరి ఫోటో అయితే న్యూస్ పేపర్లో వచ్చిందో వాడే కదా? నా కూతురికి అలాంటి వ్యక్తితో పరిచయం ఉంటుందని మీరు అసలు ఎలా అనుకున్నారు? అలా ఎలా అంటారు? మధుర్ పేరుతో అహానా కాలేజ్ ఫ్రెండ్ ఎవరైనా అయ్యుండొచ్చు కదా. వాడు ఇలా సరదాగా ఆట పట్టేస్తూ ఉండొచ్చు. ఏంటి అహానా, నీకు కాలేజ్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? లేదమ్మా, అలాంటి ఫ్రెండ్ ఎవరు లేరు. కానీ నీ ఫోన్లో వాడి నెంబర్ సేవ్ చేసింది కదా? అవును సేవ్ చేసింది, కానీ ఏదైనా పని మీద సేవ్ చేసుంటాను, గుర్తులేదు. ఆహనా, మాతో పెద్ద పొరపాటు జరిగిందని అనిపిస్తుంది. మా తమ్ముడికి నీతో సంబంధం ఖాయం చేయడం ద్వారా. ఇంకా ఇప్పుడు ఈ తప్పును సరిదిద్దుకోవడానికి మా దగ్గర ఏ దారి లేదు. కానీ ఒక్క విషయం నీకు మొహం మీద చెప్పేస్తున్నాను. నీ కారణంగా మా ఇంటి శాంతి, మా ఇంటి ఆచారాలకు ఏమాత్రం భంగం కలిగినా ఈ రోజు నీ పెళ్లి రోజే చెప్పేస్తున్నాను, మా ఇంట్లో నీకు ఎలాంటి చోటు ఉండదు. అన్నా పాపం తనకు అసలు ఫోన్ ఎవరిదో కూడా తెలియదు. బహుశా మర్చిపోయి ఉంటుంది. ఎప్పుడు కలిసిందో, ఎప్పుడు పరిచయం అయిందో. మీరు అనవసరంగా ఈ విషయం మీద తనని నిందిస్తున్నారు. తుక్కున్, నేను అనవసరంగా ఏ మాట మాట్లాడను. నేను నీకంటే వయసులో పెద్దవాడిని మర్చిపోకు. ఇంకా నీకంటే ఎక్కువ ప్రపంచాన్ని చూశాను నేను. అహానా, మధుర్ ఎవరమ్మా? అమ్మా, నాకు నిజంగా తెలీదు. అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. సరే, ఇప్పుడు ఇవన్నీ ఆపేద్దాం. హల్దీ వేడుక కోసం వచ్చాము. ఇప్పటికీ చాలా ఆలస్యం అయిపోయింది. ఇంట్లో కూడా చాలా పనుంది. ఇప్పుడు వెళ్ళి వేడుక మొదలు పెడదాం. అవును, అలాగే పదండి. సాయంత్రం ఎలాంటి ఘోరం జరగబోతోందో తెలీదు. నేనేం చేయాలి?
ఎవరికి చెప్పాలి? ఎవరు నాకు సహాయం చేయగలరు? మధుర్ నిజంగా వస్తాడా లేక నన్ను భయపెట్టడానికి ఇదంతా చేస్తున్నాడా? వారికైతే తెలుసు, వాడు వస్తే నేను పోలీసులను పిలవగలని. సాయంత్రం మధుర్ ఏమైనా గొడవ చేస్తే అమ్మకు చాలా అవమానం జరుగుతుంది. దేవుడా, ఏదైనా దారి చూపించు. చూసారా అహనా ముఖం ఎలా వాడిపోయిందో? ముఖంలో కొంచెం కూడా నవ్వు లేదు. నాకు ఇప్పుడు భయంగా ఉంది అక్కయ్య. తనకు బాయ్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నాడేమో. అరే, ఈ మధ్య న్యూస్లో ఇలాంటివి చాలా వస్తున్నాయి. అవును, అదే కదా అక్క, నాకు ఏమీ అర్థం కావడం లేదు. అర్జున్ ఈ పెళ్లి గొడవలో పడి ఏ సమస్యలోనూ చిక్కుకోకూడదు. ఇది తీసుకోండి, స్వీట్ తినండి. అసలు ఇప్పుడు మేమేమి తినము. చూడండి, అనవసరమైన అపార్థాల వల్ల మీరు మా మీద కోపం పెంచుకోకండి. ఇందులో అపార్థం చేసుకోవడానికి ఏముంది? నా మరిది గారికి ఎలాంటి అపార్థం కలగలేదు. నిజంగానే అహనా ఫోన్కు ఎవరో తెలియని వ్యక్తి కాల్ చేశారు. మేమంతా చూసాం, మీరు విన్నారు కదా. అతను మరిదిగారితో ఏమన్నాడో ఇప్పుడు మీరే చెప్పండి. సరిగ్గా పెళ్లి రోజు ఇలాంటివన్నీ జరిగితే మాకెలా ఉంటుంది? కానీ నా అహన చాలా మంచి అమ్మాయి. నాకు తన గురించి బాగా తెలుసు. ఖచ్చితంగా ఎవరో కావాలని చేశారు. ఇప్పటి వరకు మాకు కూడా తను మంచి అమ్మాయి అనిపించింది, కానీ ఇప్పుడు మరి లేదు, అనుమానానికి తావే లేదు. మీరు ఒక్కసారి తనని మీ ఇంటి కోడల్లా తీసుకువెళ్ళండి. అప్పుడు చూడండి తను ఎంత మంచి అమ్మాయో మీకు అర్థమవుతుంది కదా. అమ్మాయి పెళ్లి సమయంలో ఎంతమంది వెనుక పడతారో సమస్యలు సృష్టించడానికి. మీరు కోపం వదిలేసి స్వీట్ తినండి ప్లీజ్. సరే సరే, అయితే ఇప్పుడు మీరు చెప్తున్నారు కాబట్టి కొంచెం తీసుకుంటాము, అంతే కదా. బాబో, మీరు మా గురించి మీ మనసులో ఎలాంటి అపోహలు పెట్టుకోకండి బాబు. మేము చాలా సాధారణమైన మధ్యతరగతి కుటుంబం వాళ్ళం. మేము ఎవరిని మోసం చేయాలని ఆలోచన కూడా చేయలేం బాబు. నేను నమ్మకంగా చెప్తున్నాను, నా కూతురు అలాంటి మీ కుటుంబ పరువు పోయేలాంటి పని ఏదీ చెయ్యదు. ఖచ్చితంగా ఎవరో కావాలని చేశారు, తప్పు చేశారు. అవును సోదర, ఖచ్చితంగా. చూడండి, మీరు ఈ నమ్మకాలు విశ్వాసాల గురించి పక్కన పెట్టండి. ప్రస్తుతం మేమేమీ చేయలేం, మా చేతులు కట్టేసున్నాయి. పెళ్లికి సగానికి పైగా ఏర్పాట్లు జరిగిపోయాయి. పెళ్లి ఆపలేమని మీకు బాగా తెలుసు. కానీ మాకు ఈ విషయం గురించి ముందే కొంచెం తెలిసినా మేము ఈ పెళ్లి జరగనిచ్చే వాళ్ళమే కాదు. అన్నా ప్లీజ్ అన్న, ప్లీజ్. వాళ్ళు చెప్తున్నారు కదా, ఖచ్చితంగా ఎవరో కావాలని చేసి ఉంటారని. ఇంకొకరి కారణంగా చేసిన అల్లరి వల్ల అహనాను తప్పుగా అర్థం చేసుకోవడం సరికాదు కదా. తుక్కును నువ్వు నోరు మూసుకో. ఎవరిది తప్పో ఎవరిది కాదో నువ్వు నాకు చెప్పకు. పద, ఇదంతా పూర్తి చేయాలి, చాలా పనులున్నాయి. బాబు, నేను మీకు దండం పెడతాను. ప్లీజ్ ప్లీజ్, కోపం వదిలేయండి. బాబు వినుంటే ఇదొక అపార్థం, ఇది నిజం కాదు. క్షమించు, ఇంకెప్పుడూ ఇలా జరగదు. ఇంకా దయచేసి ఇంటికి వెళ్ళాక ఎవరితోనూ ఈ విషయం చెప్పకండి. అనవసరంగా సమస్యలు పెరుగుతాయి. మీరు కోరుకునేది ఇదే కదా. ఎలాగైనా సరే, ఏం చేసైనా సరే పెళ్లి జరగాలని. కాదు బాబు, కాదు. ఆ తర్వాత అమ్మ ఎలాగూ మా ఇంటికే వస్తుంది కదా. ఇక ఏం జరిగినా మా ఇంట్లోనే జరుగుతుంది. ఇదే కదా కోరుకుంటున్నారు. కాదు బాబు, కాదు. అన్నా ప్లీజ్ వదిలేయండి. టుకున్, నువ్వు మధ్యలో మాట్లాడుకు. నువ్వంటే పనుందని ఇక్కడి నుంచి వెళ్ళిపోతావు, కానీ భరించాల్సిందే. మేము భరించాలి. నువ్వన్నింటినీ లైట్గా తీసుకోవడం చాలా సులభం, కానీ ఇంటి ఆచారాలు, ఇంటి బాధ్యతను మేము చూసుకోవాలి. మీరు ప్లీజ్ చింతించకండి. పెళ్లిలో ఎలాంటి ఆటంకం రాదు. అన్నీ ప్రశాంతంగా జరిగిపోతాయి. అన్నా ప్లీజ్ మీరు తప్పుగా అనుకోకండి, కానీ ఒక మాట చెప్తున్నాను, వేరే వాళ్ళ ఫోన్ లిఫ్ట్ చేయడం తప్పు. అరే మంచి ఏంటి కదా నేను ఫోన్ లిఫ్ట్ చేయడం. ఇక్కడ ఏం గందరగోళం జరుగుతుందో తెలిసింది. మీరెందుకు మర్చిపోతున్నారు? అమ్మాయి లేకుండే దాని గురించి ఎవరు ఎందుకు మాట్లాడటం లేదు? ఇప్పుడు నా అనుమానం ఇంకా పెరుగుతుంది. తుకోండి, నువ్వు వదినని పిలువు, మనం బయలుదేరాలి. అరే అన్నయ్య, మీరు ఆగండి, నేను పిలుస్తాను. పుత్తుల్ చెప్పండి అన్నయ్య. పుత్తుల్ లోపలికి వెళ్ళి అందరికీ చెప్పు, వీళ్ళు ఇంటికి వెళ్ళడానికి లేట్ అవుతుందని. త్వరగా వెళ్ళి త్వరగా పిలువు. సరే. వదిన గారు, మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని పిలుస్తున్నారు. అవునవును, అయిపోయింది, బయలుదేరుతున్నాం. రా నరిపి. షెన్ని, ఒక్కసారి అహనాను కలిసి బయలుదేరదాం.
మేం వెళ్తాం. సంతోషంగా ఉండు. అహనా, వెళ్ళే ముందు నీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాము. నా మరుదున్నాడు కదా, తను చాలా అమాయకుడు, చాలా మంచి మనసున్నవారు. అదృష్టం చాలా బాగుంది నీది. నీ జీవితంలో నీకు తనలాంటి జీవిత భాగస్వామి దొరుకుతున్నాడు. నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను, ఎప్పుడూ ఎలాంటి తప్పుడు పని చేయకు. దాని కారణంగా తనకు ఏ మచ్చ రావద్దు. ఈ విషయం గుర్తుంచుకుంటావు కదా? పెద్దవదినా, నన్ను నమ్మండి. నేను ఏ తప్పు చేయలేదు. నిజంగా నేనేమీ చేయలేదు. సరే, మేము నిన్ను నమ్ముతున్నాము. ఓ దేవుడా, ఈ నమ్మకం పోకుండా చూడు. మధుర్ చేసే పనుల నుండి నన్ను కాపాడు, లేకపోతే అంతా నాశనమైపోతుంది. మేమంతా అవమానంతో చచ్చిపోతాం.